దక్షిణాది సినిమా పరిశ్రమను చూసి బాలీవుడ్ వాళ్ళు చాలా నేర్చుకోవాలి అంటూ సోనాక్షి గారు చెప్పినటువంటి మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. అసలు తను ఏ సందర్భంలో ఏ విషయంలో చెప్పాల్సి వచ్చింది? సోనాక్షి సిన్హా గారు అంటే చాలా మందికి ఇక్కడ తెలుగు వాళ్ళకి కానీ మొత్తం సౌత్ ఇండియాలో బాగా పరిచయం అనమాట. ఆవిడ హిందీ సినిమాలు ఎంతగానో మంచి క్లిక్ అయినాయి, చాలా సూపర్ హిట్స్ కొట్టారు. సో తెలుగులో మనకు ఆల్రెడీ లింగా అనే సినిమాతో ఇక్కడ ఆవిడ తెలుగు సినిమా పరిచయం అనమాట. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ సుధీర్ బాబు గారు జటాధర సినిమాతో ఆవిడైతే రాబోతున్నారు. మరి ఆ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ అయితే తీసుకున్నారనమాట. సో దాని తాలూకు ప్రెస్ మీట్స్లో అయితే ఆవిడ మాట్లాడారు. బాలీవుడ్ మీడియాని తెలుగు మొత్తం దక్షిణాది మీడియా గురించి మాట్లాడారనమాట. సో బాలీవుడ్లో మాకు షూటింగ్లు అవన్నీ చూసుకుంటే అర్ధరాత్రి కూడా చేస్తారు, కానీ ఇక్కడ సౌత్ వాళ్ళు మాత్రం చక్కగా ఒక మంచి టైం డిసిప్లిన్ పెట్టుకుని మార్నింగ్ టు ఈవినింగ్ ఇంత టైంలో షూట్ చేసుకుని వెళ్తారు. నైట్ షూట్స్ ఉన్న పర్టికులర్గా చేసుకుని వెళ్తారు. సో అలాంటి ఒక డిసిప్లిన్ మా దగ్గర లేదు. సో అదే ఇక్కడ చాలా అప్రిషియేట్ చేయదగ్గ విషయం అన్నట్టుగా ఆవిడ చెప్పారనమాట. సో నేను ఎప్పుడు ఇక్కడ చేయడానికి ఇష్టపడుతూ ఉంటాను, కానీ నాకు డేట్లు అవి సరిగ్గా అడ్జస్ట్ అవ్వక నేను ఇక్కడ చేయడానికి చాలా వెనకాడు వేయాల్సి వస్తుంది. సో ఇక ముందు ఏదైనా మంచి తెలుగు సినిమాలు కానీ తమిళ సినిమాలు కానీ సౌత్లో ఏ మూవీస్ వచ్చినా నేను చేయడానికి రెడీ అని చెప్పి ఆవిడైతే చెప్పారనమాట. ఎందుకంటే బాలీవుడ్లో కూడా ఆవిడ ఎన్నో సోలో సినిమాలు కూడా చేశారు, హిట్లు కొట్టారు, ఫ్లాప్లు కొట్టారు. బట్ ఏంటంటే అక్కడ గుర్తింపు అనేది ఆవిడ ప్రైమ్ టైం అనేది అయిపోయిందనమాట. మరి ఇప్పుడు ఇలాంటి సౌత్ సైడ్ వస్తే కొంచెం ఆవిడకు క్రేజ్ అనేది ఉంటుంది. ఆవిడకి మంచి క్యారెక్టర్ రాస్తే ఖచ్చితంగా న్యాయం చేస్తారు. కాబట్టి మన తెలుగు వాళ్ళు కానీ తమిళ వాళ్ళు కానీ ఆవిడని ఏ విధంగా యూటిలైజ్ చేసుకుంటారు అనేది మన డైరెక్టర్స్ దగ్గర ఉంటుంది. మరి ఆవిడైతే రెడీ అని చెప్పారు కాబట్టి ఇంకెంతమంది దర్శకులు ఇంకెంతమంది హీరోలు ఆవిడని చూస్ చేసుకుంటారు. మరి పెద్ద సీనియర్ హీరోల పక్కన కూడా ఆవిడ చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే కొంచెం ఏజ్డ్ గాను కనిపిస్తుంది, వాళ్ళకి సెట్ అవుతుంది అనమాట. మరి ఒక మంచి స్టార్ మూవీస్లో అయితే ఆమె తీసుకుంటే మళ్ళీ ఇక్కడ తెలుగు తమిళ చిత్రాల్లో కూడా ఆవిడ చక్రం తిప్పడం మంచి సులువైన విషయం అనమాట. మరి సుధీర్ బాబు గారి జటాధర నవంబర్ 7వ తారీఖు విడుదలవుతుంది. మరి ఇప్పుడు ఈవిడ చేసిన మాటలు అయితే అటు దీపికా పడుకునే మాటలు కూడా చూసుకుంటే ఆవిడ బాలీవుడ్ మీడియాకి ఎలివేషన్ ఇచ్చి మన వాళ్ళని తగ్గించారనమాట. మరి ఈవిడేమో మన వాళ్ళని పెంచి అక్కడ తగ్గించారు. మరి ఇటు బాలీవుడ్ సర్కిల్స్లో కూడా ఆవిడ మాట్లాడిన మాటలన్నీ కూడా చాలా దుమారం లేపినాయని చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు ఆ జటాధర సినిమా సక్సెస్ వచ్చాక మరి సోనాక్షి సిన్హా గారికి ఇంకెన్ని అవకాశాలు పెరుగుతాయి, ఇంకెలాంటి సినిమాలు చేసుకుంటారనేది చూడాలి.